రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో ఇప్పటివరకు 7% లోటు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే 3 రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. హైదరాబాద్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉందంటున్న వాతావరణ శాఖ అధికారితో మా ప్రతినిధి అరవింద్ ఫేస్ టు ఫేస్. గత 3 రోజుల నుండి కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కానీ కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. మనతోని వాతావరణ శాఖ అధికారి రఘు గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. సార్ ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే గత 3 రోజుల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి సార్. రాగల 3 రోజుల పాటు వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి సార్? రాగల 3 రోజుల్లో కూడా మనకి ఎటువంటి భారీ వర్షాలు అయితే లేవండి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలే చాలా చోట్ల కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు పరంగా చూసుకున్నట్లయితే మనం చెదురుమదురు జల్లులు అవి కూడా కొంచెం మనకి ఈ ఉత్తర, ఈశాన్య, తూర్పు అండ్ పశ్చిమ ఈ జిల్లాల్లోనే మనకి ఎక్కువ కేంద్రీకృతమైంది. ఈవెన్ హైదరాబాద్లో చూసుకుంటే కూడా మనకి ఇవాళ 1-2 చోట్ల జల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి. రేపు ఎల్లుండా కూడా ఇదే పరిస్థితులు ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి. సార్ ప్రధానంగా ఇన్ని రోజులు ఎల్నినో ప్రభావంతో కొంచెం రెయిన్ డెఫిషియన్సీ ఉంటుంది సార్. అదేమన్నా ఈ వర్షాలతో ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే అండి మనకి రాష్ట్ర వ్యాప్తంగా 7% లోట్లు అయితే మనం ఉన్నాము. దీని లోటుగా అయితే మనం చెప్పము. మనం దీనిని సాధారణ దగ్గరగా ఉన్నాం కాబట్టి సాధారణంగానే మనం పరిగణిస్తాం. బట్ ఇప్పుడు వచ్చే మళ్ళీ కొన్ని రోజులు మనకైతే డ్రై వెదర్ ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని తర్వాత మళ్ళీ ఆగస్టు 10 తర్వాతే కొంచెం మనకి ఏమన్నా మళ్ళీ వర్షాలు పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అది కూడా ఒక లో ప్రెషర్ ఏరియా ఒకటి మనకి ఫామ్ అవ్వాలి. అది అవుతేనే మనకు కొంచెం తెలంగాణ వైపు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. లేదంటే వచ్చే 10 రోజుల వరకు అయితే ఇటువంటి వర్షపాతం అయితే మనకి ఇక్కడ లేదండి. సార్ ప్రధానంగా ఆగస్టులో మాత్రం వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? దాదాపుగా భారీ వర్షాలు ఏమైనా నమోదయ్యే అవకాశం ఉన్నాయి సార్ చివరి వరకు అయినా కూడా? ఆగస్టు మొత్తం చూసుకున్నట్లయితే అండి మనం రీసెంట్గా వచ్చిన మంత్లీ ఫోర్కాస్ట్ పరంగా చూసుకుంటే మనకి ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో అండ్ ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం చూపిస్తూ ఉంది. అంటే దీని పరంగా మనం మామూలుగా లెక్కేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి 1-2 భారీ వర్షాలు అయితే కురిసే అవకాశాలు అయితే ఈ మంత్లో ఉన్నాయండి. సార్ ప్రధానంగా ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓవరాల్గా ఎన్ని జిల్లాలలో ఎక్కువ అధికపాతం వర్షం నమోదైంది సార్? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనకి కామారెడ్డి, జగిత్యాల అండ్ నారాయణపేట ఈ 3 జిల్లాల్లో మనకి సాధారణంగా కొంచెం ఎక్కువ వర్షపాతం ఉందండి. మిగతా అన్ని జిల్లాల్లో సాధారణం లోటు వర్షపాతమే ఉందండి. సార్ ప్రధానంగా లోటు వర్షపాతంలో ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది సార్? ప్రస్తుతానికి యాదాద్రి భువనగిరి -43% అండి. మనకి అది ప్రస్తుతానికి లోట్లో అయితే ఉంది. బట్ ఇది ఏమంటాం గత ఈ 2-3 రోజుల నుంచే కాబట్టి మళ్ళీ వర్షాలను పుంజుకుంటే అది ఇంకా తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయండి. సార్ చివరిగా తెలంగాణ రాష్ట్రానికి మరియు అటు హైదరాబాద్ నగర ప్రజలకు రాగల 3 రోజుల పాటు కూడా వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో వాతావరణ అధికారులు చెప్పండి. ముఖ్యంగా హైదరాబాద్ అర్బన్ పాపులేషన్ అయితే ఎవరు ఉన్నారో మనం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు జల్లు అయితే కురిసే అవకాశాలు అయితే ఉన్నాయండి. అక్కడక్కడ కూడా ముఖ్యంగా వాతావరణం అయితే డ్రై వాతావరణం ఉంటుంది. బట్ ఇలాగే ఇప్పుడు మీరు చూసినట్లయితే ఏదైతే చూస్తున్నారో గత 2 రోజుల నుంచి వర్షం ఒక చెదురుమదురు జల్లు రావడం, ఒక జల్లు కొట్టడం, వెళ్ళిపోవడం, మళ్ళీ ఒక 2 చేస్తాం, మళ్ళీ ఒక జల్లు రావడం, ఇటువంటి పరిస్థితులే ఉంటాయండి. ముఖ్యంగా మనం ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో మార్నింగ్ వెన్ దే స్టార్టింగ్ ఫ్రమ్ హోమ్ ఆర్ ఈవినింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆఫీస్ టు హోమ్ దట్ టైం కొంచెం వాళ్ళు జాగ్రత్తగా ఉండి ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. రైట్. ఏదైతే చూసుకుంటే ఇప్పటికే కూడా తెలంగాణ రాష్ట్రంలో 7% డెఫిషియన్సీ వర్షం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు. అటు ఉత్తర, ఈశాన్య, పశ్చిమ జిల్లాలో కూడా అక్కడక్కడ ఆగస్టులో కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో కూడా చెదురుమదురు వర్షాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా స్పష్టంగా తెలియజేశారు. మరో విధంగా చూసుకుంటే రాగల 3 రోజుల పాటు కూడా భారీ వర్షాల సూచనలకు ఏమీ లేవు. జస్ట్ తాత్కాలికంగా తేలికపాటి వర్షాలు మాత్రమే ఉంటాయంటూ కూడా వాతావరణ అధికారి స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ చందుతో అరవింద్, టీ న్యూస్, హైదరాబాద్.